హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ నీడిల్ ప్లేట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఎలా క్లీన్ చేసుకోవాలి, అది క్లీన్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో క్లీన్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. అండ్ ఎప్పుడైతే మనము నీడిల్ కింద ప్లేట్ ఉంటుంది ఒకటి, ఇది సో అక్కడ టోటల్గా ట్రిమ్మింగ్ అయిన థ్రెడ్ మొత్తం అక్కడ జామ్ అవుతుంది. సో అది ఎప్పటికప్పుడు డైలీ వన్స్ కానీ హెవీ వర్క్ చేసే వాళ్ళైతే డైలీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. కొంచెం లైట్ వర్క్ చేసే వాళ్ళైతే 2 or 3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అది చేయకపోతే థ్రెడ్స్ మొత్తం అక్కడ స్ట్రక్ అవ్వడంతో సౌండ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆ థ్రెడ్స్ కూడా మళ్ళీ హుక్ సెట్లో వెళ్తే టైమింగ్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. నాట్ ట్రిమ్మింగ్ ఇన్ ప్లేస్ అని కూడా మీ కంప్యూటర్లో ఎర్రర్ కూడా వస్తుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా నీడిల్ ప్లేట్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అది ఒకసారి ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను అండి. మనము నీడిల్ ప్లేట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇది మాన్యువల్లో పెట్టేసుకొని ఇక్కడ M పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 3 నీడిల్స్లో టచ్ చేసి ఫస్ట్ 1 నెంబర్ నీడిల్ పెట్టాలి. 1 నెంబర్ నీడిల్ పెట్టిన తర్వాత సో ఇలాంటి ఒక స్క్రూ డ్రైవర్, ఇది మైనస్ ఉండాలి, లాంగ్ కానీ లేదా మీకు జెడ్ స్క్రూ డ్రైవర్ అని ఒకటి టూల్ బాక్స్లో వస్తుంది, అది ఉన్నా పర్లేదు. అది జస్ట్ కింద పెట్టి మనం తిప్పేస్తాము. ఒకవేళ అది ఏదైనా రాకపోయినట్లయితే ఇలాంటి స్క్రూ డ్రైవర్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. 2 స్క్రూలు ఉంటాయి, ఇక్కడ ఒకటి చిన్నది ఉంటుంది. కొన్నిటికి మ్యాక్సిమం 3 వస్తాయి, కొన్నిటికి 2నే వస్తాయి. ఇక్కడ మనకు ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో థ్రెడ్స్ స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. థ్రెడ్స్ ఎలా స్లిప్ అవుతాయంటే మనం స్క్రూ డ్రైవర్ కరెక్ట్గా పెట్టి ప్రెషర్ పెట్టకోకుండా తిప్పడం వల్ల ఈ థ్రెడ్స్ స్లిప్ అయితే చాలా కష్టం అవుతుంది. సో మీరు చేసేది ఎలా చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీంట్లో బాగా ప్రెషర్ పెట్టి పైనుంచి తిప్పాలి. అంటే ఇది ప్రెషర్ పెట్టాలి, బాగా పైన ప్రెషర్ పెట్టి తిప్పితే స్లిప్ కాకుండా వస్తుంది అనమాట. అండ్ చూడాలి, అది చిన్న స్క్రూ, ఇది వచ్చేసి ఈ స్క్రూ డ్రైవర్ సరిపోదు, దీనికి చిన్నది తీసుకోవాలి. దీంట్లో ఇది పెట్టి మీరు తిప్పినట్లయితే కనుక థ్రెడ్స్ అనేది స్లిప్ అవుతాయి. దీనికి ఇది కరెక్ట్ అనమాట. సో ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ హెడ్ టోటల్గా ఇలా రావాలి. మనం కంప్యూటర్లో మళ్ళీ 12 నెంబర్ ఒత్తాలి. సో కంప్యూటర్లో 12 నెంబర్ వచ్చేస్తే టోటల్గా ఇటు సైడ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి మనం తీసుకోవాలి. ఇది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కంపల్సరీగా 2 డేస్కి ఒకసారి డైలీ ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ తోటి ఈ స్క్రూ తీసామండి. పెద్దదైతే ఇక్కడ పట్టదు మీకు. ఇది ఇలా తీసుకుంటే ఇక్కడ మొత్తం మీకు థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అనేది ఇక్కడ వేసుకోవాలి. మనం ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని సో ఇలా వేసేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని స్క్రూలు ఫిట్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డ్రాప్ ఉంటుంది కదా, అందులో కూడా ఆయిల్ వేసేసుకుంటే బెటర్. మెయిన్ ఇది కింద సైడ్ షాఫ్ట్, ఇది ఎంత స్మూత్గా ఉంటే అంత నీట్గా వర్క్ అవుతుంది మనకు. సో ఇలా చేసుకోవాలి. ఇది కూడా ఒకటి ఉండాలండి క్లీన్ చేసుకోవడానికి థ్రెడ్. సో ఇలా నీడిల్ ప్లేట్ అనేది మనము క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదండి, నీడిల్ ప్లేట్ అనేది ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు మెషిన్ చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది. మెయిన్ అక్కడ ఎప్పుడైతే చెత్త
పేరుకపోయి డ్రై అయిపోతుందో అప్పుడు అనేది మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా కాకూడదు అంటే మనం అది ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకోవాలి. మషిన్ కూడా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలండి. సో కొంత మిషన్స్ అయితే ఇక్కడ మొత్తం అంతా బాగా డస్ట్ ఉండిపోతుంది. అలా ఉండకుండా, అలా ఉంటే ఏంటంటే సెన్సార్స్ మీద కూడా లోపలికి వెళ్ళిపోయి సెన్సార్స్ అనేది పని చేయకుండా అవుతాయి అనమాట. సో కాబట్టి మషిన్ అనేది చాలా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఇంకా ఏదైనా యూజ్ అవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.